కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామస్తులు సమిష్టి కృషితో 2 చెరువులు బాగు చేసుకున్నారు. పంచాయతీ పాలకవర్గం బాసటగా నిలిచి నల్లమట్టి విక్రయంతో వచ్చిన డబ్బుతో 2 పొక్రెయిన్లను అద్దెకు సమకూర్చింది. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన పాల సముద్రంలో చెట్లను తొలగించారు. 2 కిలోమీటర్ల పొడవున చెరువు కట్టలపై పెరిగిన తుమ్మ చెట్లను తొలగించారు. చెరువుల్లోకి ప్రవహించే వరద కాలువ, 4 కిలోమీటర్ల పొడవున ఉన్న చిన్న చెరువు దిగువనున్న ఒర్రె బాగు చేశారు. కట్ట మరమ్మతు పనులు చేపట్టారు. రామడుగు మండలంలో గాయత్రి పంప్ హౌస్, కాకతీయ కాలువ, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలున్నా నేరుగా పంటలకు సాగునీరిచ్చే ఏర్పాటు లేదు. శాశ్వత సాగునీటి సదుపాయం లేకపోవడంతో భూగర్భ జలాల పెంపునకు చెరువులు బాగు చేసుకున్నారు. ఇక ముందు కూడా చెరువు మట్టి ద్వారా వచ్చే ఆదాయాన్ని చెరువు బాగుకే ఉపయోగించాలని సంకల్పించినట్లు సర్పంచ్ నర్సింగ్రావు తెలిపారు. భూగర్భ జలాలు పెరగడానికి, ఇటు తాగునీటికి సాగునీటికి సమస్య లేకుండా ఉండడానికి, ఇటు పశువులకు పక్షులకు అందరికీ జీవనాధారమైనటువంటి ఈ 2 చెరువులు మరియు వీటి మీద లింక్గా ఉన్నటువంటి మిగతా 7 కుంటలు ఉన్నాయి. ఈ 2 చెరువులను కాపాడుకోవడానికి వీటిని బాగు చేయాలని మాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ చెరువు ద్వారా వచ్చే ఆదాయాన్ని అటు సీనరేజీ ప్రభుత్వానికి చెల్లిస్తూనే వచ్చిన ఆదాయాన్ని, ఎంత చెరువుకు ఆదాయం వచ్చినా దాన్ని మళ్ళీ తిరిగి చెరువుల అభివృద్ధికే కేటాయించి అభివృద్ధి చేసుకోవాలనే ఒక నిర్ణయానికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్మానం ద్వారా దాన్ని మళ్ళీ ఈ చెరువు మట్టిని తీయడం ప్రారంభించడం.